నెల్లూరు నగరంలోని 44, 46 డివిజన్లలో చిన్నబజార్ ఫ్రూట్ మార్కెట్ నుంచి మేయర్ శ్రవంతి చేవర్ధన్ స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ తో కలిసి పర్యటించారు. వర్షాభావ పరిస్థితులను, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానికులు డ్రైన్ల ఎక్స్టెన్షన్ చేయమని అడిగారని, ఏఈడీఈలతో ఎస్టిమేషన్ వేయించి త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు నగరంలోని 44, 46 డివిజన్లలో చిన్నబజార్ ఫ్రూట్ మార్కెట్ నుంచి మేయర్ శ్రవంతి చేవర్ధన్ స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ తో కలిసి పర్యటించారు. వర్షాభావ పరిస్థితులను, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానికులు డ్రైన్ల ఎక్స్టెన్షన్ చేయమని అడిగారని, ఏఈడీఈలతో ఎస్టిమేషన్ వేయించి త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 46వ డివిజన్, 47వ డివిజన్, చిన్న బజార్, 44వ డివిజన్, చిన్న బజార్ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించడం జరిగింది. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వ్యాపారవేత్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తున్నప్పుడు స్థానికులు అక్కడ 200 మీటర్ల డ్రైన్ కావాలని కూడా స్థానికులు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి ఈ గారికి ఏఈకి చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్ రెడీ చేసి త్వరగా దాన్ని చేపించాలని ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియా అంతా కూడా నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. వ్యాపారవేత్తలందరికీ కూడా ఇది కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఈ డివిజన్స్ లో ఎప్పుడు శానిటేషన్ సంబంధించి క్లీన్ గా ఉంచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది నగరపాలక సంస్థ తరపు నుంచే జరగదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, క్లీన్ గా ఉంచుకోవడానికి సహకరించాలని మేము కోరుకుంటూ 40/7, 40/2, 40/3 సచివాలయాలను కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ తోటి ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో వాటిలన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి 44, 46 డివిజన్లకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటూ శానిటైజర్ సంబంధించి ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 46 డివిజన్లో కొన్ని డ్రైన్ల సమస్యలు ఉన్నాయి, అలాగే శానిటైజేషన్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మనం అధికారులకు చెప్పడం జరిగింది. మేయర్ గారు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి అవన్నీ వెంటనే కూడా పరిష్కారం చేయాలన్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ అంతా కమర్షియల్ ఏరియా. ఈ కమర్షియల్ ఏరియాలో శానిటేషన్ మనం ఎంత చేసినా కానీ తక్కువగానే ఉంటుంది. దానికోసం మొన్న కౌన్సిల్లో కూడా మేము మేయర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ఒకటే కోరాం, నాకు ఇక్కడ ఎక్స్ట్రా వెహికల్స్ కావాలా, డస్ట్బిన్స్ కావాలా, పుష్ కార్డులు కావాలని కూడా చెప్పాను. అలాగే కొన్ని డ్రైన్లు ఇక్కడ బాగా దెబ్బతిన్నాయి, ఆ డ్రైన్లు కూడా చూడడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మన అధ్యక్షం వారి వీధి, కాకల వారి వీధి, మంగళ వీధిలో బాగా రోడ్లు దెబ్బతినేసి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే రాత్రులు వీళ్ళు స్కూటర్లో పోయేవాళ్ళు కావచ్చు, పాదచారులు కావచ్చు, ఎవరైనా సరే పోయినా కానీ పడి దెబ్బలు తగ్గడం పరిస్థితి ఉంది. దెబ్బ తగిలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. షాప్ యజమాను వెహికల్స్ పెట్టుకునే దానికి పార్కింగ్ కావాలని చెప్పని గతంలో కూడా మనం కార్పొరేషన్లో కమిషనర్ గారికి వాళ్ళు దృష్టి తీసుకుపోయినాం. దీన్ని ఖచ్చితంగా పరిశీలించి మనం ఏసీ కాంప్లెక్స్లో పార్కింగ్కి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళా కూడా చెప్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా సెక్యూరిటీ కావాలి, ఆడ గేట్లు పెట్టమని చెప్పని అడుగుతున్నాం. ఇటువైపు అటువైపు 2 గేట్లు, మనం అక్కడ 2 వైపులు కూడా గేట్లు పెట్టి దాని పార్కింగ్ కానీ మనం కానీ చేసుకోగలిగితే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులంతా సన్న సందులు కాబట్టి వ్యాపారస్తులు పెట్టుకునే వెహికల్స్ వాటి వరకు మనం పర్మిషన్ ఇస్తే వాళ్ళ పార్కింగ్ పెట్టుకుంటారు. అంతేకాదు మనం ఏదైనా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చామంటే మనకి కార్పొరేషన్కి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని దృష్టి పెట్టి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయాలా, అలాగే 2 కూడా సెక్యూరిటీకి గేట్స్ పెట్టాలని చెప్తున్నాం. ఈ పనులను కూడా చెప్పినట్టు కూడా త్వరగా చేసి మా మేయర్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవన్నీ జరిపించాలని కోరుతాము.